మరీ ఎంత దారుణమా? జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడే అనేక అనుమానాలకు తావిస్తోందన్నమాట. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చిత్రాజలలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయిన ఈ విమానంలో ఉన్న 7 ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం అంతా మీకు తెలిసింది. ఎందుకంటే 3, 4 రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఇందులో పెద్ద ట్విస్ట్‌లయితే బయటపడతా ఉన్నాయి. ఈ ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నా ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులు సవాలుగా మారింది. ఎందుకంటే విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయన్నమాట. ప్రమాదానికి గురైన బీట్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ విమానం ఏకంగా 39 ఏళ్ల నాటిది. చూసుకోండి ఒకసారి ఎంత పాతదో. 1987లో తయారైన ఈ విమానం ఇప్పటి వరకు 6,600 గంటల పాటు ప్రయాణించిందన్నమాట. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ సంస్థకు చెందిన ఈ విమానం 2018 నుండి 2022 వరకు అసలు వాడకంలోనే లేదంట. 4 ఏళ్ల పాటు మూలన పడ్డ పాత విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడటంపై ఇప్పుడు సర్వస్ర విమర్శలు వెలువస్తున్నాయి. ఎందుకంటే కేవలం 8 లక్షల రూపాయల కోసం రోగి ప్రాణాలతో ఆడుకున్నారని బాధితుడి బంధువులు ఆరోపిస్తా ఉన్నారు. అది కరెక్టే కదా! ఎందుకంటే 8 లక్షల కోసం ఒక 40 సంవత్సరాల పాతదైన విమానాన్ని తీసుకొచ్చి అలా వాడడం కరెక్ట్ కాదు కదా! అది కూడా 4 సంవత్సరాలు. దగ్గరగా 4 సంవత్సరాలు దాన్ని వాడకుండా పక్కన పెట్టి దాని కండిషన్ మొత్తం పోయి దాన్ని మళ్ళీ రీకండిషన్ చేసి ఆళ్ళకి ఇవ్వడం అది కరెక్ట్ కాదు కదా! సో, ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ ఈ విమానం లేదు. ఎందుకంటే అది పాతది కాబట్టి. సాధారణంగా విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం బరువు 5,700 కిలోలు అయితే ఈ విమానం బరువు 5,700 కిలోలు కంటే తక్కువ ఉండడం వల్ల దీనికి బ్లాక్ బాక్స్ ఉండాలనే నిబంధన వర్తించదంట. దీనివల్ల పైలట్లు చివరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చాయనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. కేవలం రాడార్ సమాచారం, శిథిలాల ఆధారంగానే దర్యాప్తు సాగించాల్సి ఉంటుంది. సో, ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. గాలిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఆ రూట్‌లో వెళ్లిన ఇతర సంస్థల విమానాలు కూడా వాతావరణం బాగోలేదని రిపోర్ట్ చేశాయి. అయితే టేకాఫ్ అయిన 23 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం, ఆ వెంటనే అడవిలో కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషాదంలో పేషెంట్ సంజయ్ కుమార్‌తో పాటు ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, ఇతర సహాయకులు, 2 పైలట్లు మరణించారన్నమాట. 8 లక్షల కోసం ఆ పాత విమానాన్ని పంపించడం ఎంతవరకు కరెక్ట్ అని సర్వస్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళ మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఒక 8 లక్షల కోసం 7 ప్రాణాలు తీసిన వీరికి ఎటువంటి శిక్ష పడాలో మీరు కామెంట్‌లో తెలియజేయండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.